ఇద్దరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి వీళ్ళిద్దరూ చుట్టాలై చట్టాలను తుంగలో దొక్కుతున్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫోక్సో చట్టాన్ని వీళ్ళు తుంగలో దొక్కే విధంగా సామాన్యులకైతే ఒక న్యాయమో, మరి మంత్రుల పిల్లలకైతే ఒక న్యాయమా? ప్రజలు ప్రశ్నించరా? మీద నుంచి మీరే ఎదురు కేసు పెడతారా? హనీ ట్రాపా? ఏం మీ గూఢచారి 007 మీ సుపుత్రుడు? వాడొక బలుపుతో మరి సాటి విద్యార్థులను ఎట్లా కొట్టిండు, ఎట్లా వీడియో రికార్డులు చేసిండు మీరు చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి అవి. వాడి బలుపు ఏంటి, వాడి తాగుబోతుతనం ఏంటి, అవన్నీ కనబడతా ఉన్నాయి. వాడు ఇంకా అట్లాంటి కొడుకుని కన్నటువంటి, అట్లాంటి సుపుత్రుణ్ణి కన్నటువంటి మహా తండ్రి ఈయన, గొప్ప తండ్రి ఈయన. ఈయన కేటీఆర్ గారు ఒక ఆదర్శవంతమైనటువంటి కొడుకు, పుత్రోత్సాహం ఆయన వల్ల పొందే తండ్రి కేసీఆర్ గారు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అంటారు. అట్లా ఒక ఐటీ మినిస్టర్గా, ఒక నగరపాలక మున్సిపల్ మినిస్టర్గా ఆయన హైదరాబాద్ను తీర్చిదిద్దిన తీరు, ఐటీ రంగాన్ని తీర్చిదిద్దిన తీరు, ఆయన పాలన పటిమ ప్రపంచం యావత్తు ఆయన పాఠాలు చెప్పబోయిన చోట ఈయన పాఠాలు చదవడానికి పోయింది కదా రేవంత్ రెడ్డి గారు. అంత పరిజ్ఞానము, అంత జ్ఞానము, అంత మేధావి ఆయన, ఒక ఇంజనీరు. ఈయన అవమానిస్తాడు.